కొంతకాలంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టారో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇది తప్పు అని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రజలు గొంతు విప్పి అనేక పార్టీలు కావచ్చు, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అన్ని ప్రొటెస్ట్ కార్యక్రమంలో, అలాగే ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కి మేము వ్యతిరేకం, దీనికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాము, ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తామంటే మేమెందుకు కోరుకుంటాము. ప్రతి పేదవాడు మధ్యతరగతి వాడు వారి యొక్క ఆవేదనని సంతకం రూపంలో మరి చేసి దీనికి ఎంత దూరమైనా పోరాడతాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పి, అలాగే ఎవరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మరి ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఇంత కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా, కోటి మంది ఈ రాష్ట్రంలో గొంతెత్తినా సరే అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వినకుండా పట్టించుకోకుండా నేను అనుకున్నదే అని చెప్పి మోనోపోలిగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెళ్తున్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు కూడా మనం చూసాము, మరి ఎవరో పొద్దున లోకేష్ గారిని కూడా కొంతమంది విద్యార్థి సంఘాలలో కలవడం జరిగింది. కలిసి మరి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని మీరు ఆపేస్తే బాగుంటుందండి, ఇది గవర్నమెంట్ రంగంలోనే నడుస్తే బాగుంటుంది అని చెప్తే కనీసము ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా సేమ్ తండ్రి బాటలోనే లోకేష్ గారు కూడా ఖచ్చితంగా ప్రైవేటైజేషనే చేస్తాము, దీంట్లో నో అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక వాళ్ళ మొహం మీదే ఏ విధంగా చెప్పేసి మరి ఆయన కూడా సేమ్ స్టాండ్ చెప్పినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూసాము.